నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ పేరు చెప్తే తెలియని తెలుగు వాళ్ళు ఉండరు. 3 సార్లు లోక్సభ ఎంపీగా, ఇప్పుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఎర్రన్నాయుడు కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చి అతి చిన్న వయసులోనే తనదైన ముద్రను వేసుకున్నారు. అయితే ఆయన ఒక గుర్తింపును కూడా ఇప్పుడు సాధించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్గా 116 మందిని ఎంపిక చేస్తే దానిలో కింజరపు రామ్మోహన్ నాయుడు చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఇటు ప్రధానమంత్రి మోదీ నుంచి ఇటు చంద్రబాబు నుంచి ఆయనకు ప్రశంసలు అందుతున్నాయి. అయితే ఇదంతా ఆయనకు ఎలా సాధ్యం? ఎర్రన్నాయుడు కొడుకుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేసుకోవడానికి ఆయన ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లు ఏంటి? ఇప్పుడు ఈ స్థాయిలో నిలబడడానికి పార్టీ తరపు నుంచి ఆయనకు లభించిన ప్రోత్సాహం ఏంటి? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, కింజరపు రామ్మోహన్ నాయుడు ఈరోజు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్స్ సెలెక్ట్ చేస్తే దాంట్లో ఈయన చోటు దక్కించుకోవడం జరిగింది. సో ఇది కింజరపు రామ్మోహన్ నాయుడుకి ఎలా సాధ్యమైందంటారు? దీనికోసం ఆయన చేసినటువంటి కృషి ఏంటి? ముందుగా ఇది గర్వించదగ్గ, తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ రోజని మాత్రం చెప్పొచ్చు. ఒక యంగ్ డైనమిక్ లీడర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డుకి ఎంపిక కావడం, ఇది తెలుగు ప్రజలందరికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ గర్వకారణం అన్నమాట. తెలుగు జాతికే గర్వకారణం. అయితే తండ్రికి దగ్గ తనయుడు అంటే కింజరాపు ఎర్రన్నాయుడు మాజీ మంత్రి, కేంద్ర మాజీ మంత్రి వాళ్ళ నాన్నగారు. ఆయన ఢిల్లీ పోయినప్పుడు ఆయన అప్పట్లో ఎల్ఎల్బి చదువుకున్నాడు. ఏది ఎర్రన్నాయుడు గారు. అంటే భాషకున్నటువంటి ప్రాముఖ్యత పట్ల ఒక తండ్రిగా ఆయన ఏం చేశాడంటే రామ్మోహన్ నాయుడిని ఢిల్లీలో పెట్టి చదివించాడు. ఆ ఢిల్లీలో చదివించడం వల్ల రామ్మోహన్ నాయుడిని హిందీ, ఇంగ్లీషు, మాతృభాష తెలుగు పట్ల అనర్గళంగా హిందీ మాట్లాడగలడు, అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలడు, అనర్గళంగా మాతృభాష మాట్లాడగలడు. అందువల్ల రామ్మోహన్ నాయుడు తన రాజకీయ ఆరంగేటం చేసిన తర్వాత ఢిల్లీ తరచూ పోయి వస్తుండటం వల్ల ఉత్తరాంధ్రలో ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి ఎర్రన్నాయుడికి ఒక థాట్ వచ్చింది, నా పిల్లోడిని ఢిల్లీలో చదివించాలా. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే తల్లి తండ్రి తొలి గురువులు అనేది ఇందుకేనమాట. తల్లి తండ్రి గురువులతో సమానం. తొలి గురువు తల్లిదండ్రులు అనమాట. అందుకని మనకి విద్యా పద్ధతిలో భక్త మహర్షి గారు, నేను ఎప్పుడు చెప్తుంటా, ఒక శ్లోకం చెప్తాడు, విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తధనం విద్య యశస్సుకరి భోగకరి. విద్య విదేశగమనే పరదేవత, విద్య రాజసాను పూజ్యతే నహిం ధనం విద్యాహీన పశువః అంటారు. ఇది భక్త మహర్షి గారు విద్యా పద్ధతిలో చెప్పాడు. సరైనటువంటి విద్య నేర్చుకున్నవాడు, క్రమశిక్షణతో పెరిగినటువంటి వాడు ఇటువంటి లక్ష్యాలను చేరుకుంటాడనమాట. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత, ఎర్రన్నాయుడు చనిపోయిన తర్వాత ఆయన వారసుడుగా ఆయన నమ్ముకున్న తెలుగుదేశం పార్టీలోనే 3 సార్లు ఎంపీ అయ్యాడు. 3 సార్లు ఎంపీ అయిన తర్వాత అతి చిన్న వయసులోనే ఎంపీ అయ్యాడు. పార్టీ ఇచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ, పార్టీ క్రమశిక్షణను దాటకుండా, పార్టీ అధ్యక్షుడి మాటలో జవదాటకుండా పార్లమెంటేరియన్గా యంగ్ డైనమిక్ లీడర్గా పార్లమెంట్లో తెలుగు ప్రజల పక్షాన పనిచేస్తూ వచ్చాడు. ఒకానొక సందర్భంలో ఏంటంటే వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ ఉంది కదా, వైఎస్ఆర్సిపి అంటే వై అంటే యెహోవా, ఎస్ అంటే సోలోమెన్, ఆర్ అంటే రోమన్ కరప్షన్ పార్టీ ఎంపీ ఒకడున్నాడు మిథున్ రెడ్డి అని. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుల అహంకారంతో పెద్దలున్న సభలో, భారతదేశం పార్లమెంటేరియన్ అందరి సభలో అవమానించాడు, అవహేళన చేశాడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనేటటువంటి వాడు. అంటే అశుద్ధ భాష మాట్లాడినటువంటి వాడు, చదువుకున్నటువంటి అజ్ఞాని అన్నమాట వాడు. ఆ అజ్ఞాని ఏం చేశాడంటే, రే కూర్చోరా అని, అలా వాళ్ళ భాష అంటే వాళ్ళ మాతృభాష, ఆ యెహోవా సోలోమెన్ రోమన్ కరప్షన్ పార్టీ భాషలో అవమానించాడు. ఈరోజు ఏమైంది? ప్రపంచ ఆర్థిక సంస్థ ఏదైతే ఉందో అది ఏం చేసింది, 116 మందిని ఎంపిక చేసింది. 40 సంవత్సరాల లోపు వాళ్ళకు మాత్రమే ఇస్తారన్నమాట అవార్డు.
దాంట్లో భారతదేశం వ్యాప్తంగా 6 మందిని ఎన్నుకున్నారు. భారతదేశ వ్యాప్తంగా 6 మందిని ఎన్నుకున్నారు. 6 మందిలో 40 సంవత్సరాల లోపు ఉండేవాళ్ళు కాబట్టి ఇప్పుడు యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు రామ్మోహన్ నాయుడుకి వచ్చింది. వచ్చిన వాటిల్లో ఆ 6 మందిలో తీసుకుంటే భారత్ నుంచి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డుకి ఎంపికైన వారిలో ఓయో హోటల్ వ్యవస్థాపకుడు రితిశేష్ అగర్వాల్, నెక్స్ట్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఎండి అలోక్ మెడికుపుర అనిల్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఎండి నటరాజన్ శంకరన్, నిప్మ్యాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నిపుణ్ మల్హోత్రా, పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ వైస్ ప్రెసిడెంట్ మానసి సుబ్రహ్మణ్యం, పర్వతారోహకుడు పారిశ్రామికవేత్తమైన అనురాగ్ మలూలా, ఈ 6 మందికి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డ్స్ ఇచ్చారనమాట. అందువల్ల తనకున్నటువంటి భాషా పరిజ్ఞానంతో మొత్తమైన చదువులు చదువుకోవటం వల్ల పార్లమెంట్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కానీ రాజ్యసభ చైర్మన్ అయినటువంటి ధన్ఖేడ్ అందరు ప్రశంసలు అందుకున్నారు. ఏ ప్రశ్న వేసినా అనర్గళంగా సమాధానం చెప్తున్నాడు. మాట్లాడేటట్టు భూషణం అంటారు. ఆభరణాలు ఎన్ని ఉన్నాయనేది కాదు, ఎంత మంచిగా మాట్లాడుతున్నాము, పెద్దల పట్ల వినయ విధేయకుండా గౌరవంగా ఎలా సమాధానం చెప్తున్నా అంటే షబాష్ అని అంటున్నారు. పెద్ద పెద్ద ఉత్తమ పార్లమెంటేరియన్లు కూడా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతుంటే రామ్మోహన్ నాయుడు ఇచ్చే సమాధానాలు చూసి మెచ్చుకుంటున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా 116 మందిని ఎంపిక చేస్తే దాంట్లో రామ్మోహన్ నాయుడు పేరు చేర్చడం శుభపరిణామం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర గవర్నర్ గారు, తర్వాత యువ నాయకుడైన లోకేష్ కూడా ట్విట్టర్ వేదికలో శుభాకాంక్షలు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కాబట్టి రామ్మోహన్ నాయుడుకి అవార్డు రావటం తెలుగు జాతికి గర్వకారణమని చెప్పగలను అన్నమాట. అంటే సార్ ఇప్పుడు ఎర్రన్నాయుడు కొడుకుగా ఈయన రాజకీయాల్లోకి వచ్చినా కూడా అంటే తండ్రి హఠాన్ మరణం ముందే ఈయనకి రాజకీయాలతో ఏమన్నా సంబంధం ఉందా, లేదంటే సడన్గా రాజకీయ అరంగేట్రం చేయాల్సి వచ్చిందంటారా? సో ఒక మనిషి ఎదగాలి అంటే పార్టీ నుంచి కూడా ఆ విధంగానే సపోర్ట్ ఉండాలి. టీడీపీ నుంచి కూడా మరి ఆయనకి ఎలాంటి సపోర్ట్ లభించిందంటారు ఈ స్టేజ్కి రావడానికి? నేననేది పార్టీలో క్రమశిక్షణగా ఉన్నట్టే అత్యున్నత పదవులు వాటంతటా అయ్యే వస్తాయమ్మా. ఇప్పుడు దేశానికి పౌరయాన మంత్రిగా ఉన్నాడు రామ్మోహన్ నాయుడు. కాబట్టి దేశానికి పౌరయాన మంత్రిగా, ఒక రాష్ట్రానికే కాదు, అంటే వాళ్ళ నాన్నగారు రాష్ట్రంలో మంత్రిగా చేశాడు, దేశానికి మంత్రిగా చేశాడు. కాబట్టి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిండు కాబట్టి అతనికి రాజకీయాన్ని చిన్నప్పటి నుంచి అవపోషణ బట్టి ఉంటాడు అనమాట. పెద్దల పట్ల ఏ విధంగా ఉండాలా, రాజకీయ నాయకు పట్ల ఏ విధంగా ఇంట్లో మాట్లాడుకుంటుంటారు కాబట్టి ఇంటా ఉంటారు, అటుగా అనుభవం వస్తుంది అన్నమాట. రెండోది ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఢిల్లీలో పెట్టి చదివించడం వల్ల అతనికి బహుభాషా కోవిదుడిగా కాకపోతే ఉన్నతమైన ఇలువలతో పెరిగిండు కాబట్టి అది కూడా భాష కూడా తండ్రి చేయబట్టుకొని నడిపించడం వల్ల, ఎందుకంటే చిన్న వయసులోనే ఎంపీ అవ్వడం, 3 సార్లు ఎంపీ అంటే 36 సంవత్సరాలే రామ్మోహన్ నాయుడు వయసు. అందువల్ల ఏంటంటే 25 సంవత్సరాలకే ఎంపీ అవ్వడం, మళ్ళీ 3వ టర్మ్ ఎంపీ అవ్వడం, గుర్తించడం, అతను వాక్ పటిమ, తను తీసుకున్న సబ్జెక్ట్ కానీ అటు దేశానికి ఇటు రాష్ట్రానికి సెంట్రల్ కేంద్ర మినిస్టర్గా రాణిస్తూ ఉన్నాడు. అందువల్ల ప్రపంచ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గుర్తించింది, ఈ అవార్డుకి సరైన ఎంపికే చేసింది. ఇది తెలుగు జాతికి మాత్రం రామ్మోహన్ నాయుడుకి ఒక్కడికే దక్కిన గౌరవం కాదు, తెలుగు జాతికి దక్కిన గౌరవంగా మనం చూసుకోవాలి. అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా, ఇప్పుడు మా అబ్బాయే ఉన్నాడమ్మా, ఎవరో మాది గ్రామీణ ప్రాంతం, మారుమూల పల్లెలు, ఉదయగిరి పల్లెలు, కొండపల్లెల్లో నుంచి వచ్చాం. మా వాడు ఇప్పుడు 5 భాషలు మాట్లాడతాడు. నేను మాట్లాడేది అదే, మా వాడు 5 భాషలు మాట్లాడతాడు. అందువల్ల ఏంటంటే ఆలోచన తల్లిదండ్రులు బిడ్డల్ని పెంచే తీరు విధానంలో నడవడిత అనేది తల్లిదండ్రులు ఏంటంటే తొలి గురువులు బిడ్డలకి. అందువల్ల కళ్ళ ముందు కనిపించేవాళ్ళు అమ్మా నాన్నలను ఎవరైతే గౌరవిస్తారో, అమ్మా నాన్న చెప్పిన బాటలో ఏ బిడ్డలైతే నడుస్తారో వాళ్ళు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు అన్నదానికే ఇది ఒక తాత్కారణం రామ్మోహన్ నాయుడు. కాబట్టి తండ్రి మాట విన్నాడు కాబట్టి, తండ్రి మాట విన్నాడు. ఆనాడు రాముడు కూడా తండ్రి మాట విన్నాడు, అడవులకు పోయినాడుగా. రాముడు ఎట్లా అయినాడు అట్లాగే ఇవాళ వాళ్ళ చిన్న ఆయన కూడా గర్వకారణం కదా, మంత్రిగా వాళ్ళ చిన్న ఆయన కూడా మంత్రిగా ఉన్నాడు, కొడుకేమో కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. అంటే కొంతమందికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వాళ్ళ కొడుకు మంత్రిగా ఉన్నాడు. అంటే చూడండి ఎలా ఉంటుందో. అలాగే గతంలో ఒక ముఖ్యమంత్రి కొడుకు కూడా ఉండడు, ఒక ముఖ్యమంత్రి వాడు కొడుకు కూడా ఉండవు, ఈడీ సిబిఐ కేసులు పెట్టుకొని. అందువల్ల ఏంటంటే భూమండలం మీద జన్మించిన తర్వాత
మనం బతుకుతూ సమాజానికి సేవకులుగా ఎంతో కొంత పేరు ప్రతిష్టలు ఇంట గెలిచి రచ్చగెలవమంటారు కదా, పేరు ప్రతిష్టలు కూడా ఎలా వస్తాయంటే మనం నడిచే నడవత మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.